ఇది ప్రజాగలం కేండిల్ మీడియా న్యూస్ తెలుగు. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణ పరిధిలోని స్వచ్ఛత పరిశుభ్రత నిర్లక్ష్యం చేయడం హాస్యాస్పదమని పిఠాపురం అభివృద్ధిలో భాగంగా ఈ మధ్యకాలంలో 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దిన ప్రభుత్వ ఆసుపత్రిలో సైతం స్వచ్ఛత అస్తవ్యస్తంగా మారడం, బ్లీచింగ్, పెనాయిల్ వంటి శానిటరీ వస్తువులు ఉపయోగించకపోవడం బాధ్యతారహిత్యాన్ని తెలియజేస్తుందని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర పేరుతో పలు కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఎక్కడ చూసినా చెత్త దర్శనమిస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గమైన పిఠాపురంలో ఇలాంటి దుస్థితి నెలకొనడం శోచనీయమని పలువురు ఆరోపిస్తున్నారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిద్దామని ఆలోచించే తరుణంలో అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు నిర్లక్ష్యం వల్ల పలువురు ఆరోపణలకు కారణం అవుతుందని, ఎప్పటికైనా అధికారులు స్పందించి స్వచ్ఛతపైన దృష్టి సారించి దేశం చూసే విధంగా పిఠాపురాన్ని తీర్చిదిద్దాలని పిఠాపురం ప్రజలు కోరుకుంటున్నారు.